నమస్తే, వెల్కమ్ టు విఎల్ విశాఖ లోకల్. చేబలుప్పాడలో గత నెల 29వ రాత్రి జరిగిన వ్యక్తి దహనం కేసులో తమ పిల్లల ప్రమేయం లేనప్పటికీ వారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కేసులో నిందితులుగా ఉన్న పెద ఉప్పాడ, చిన్న ఉప్పాడలకి చెందిన మైనర్ బాలుర తల్లిదండ్రులు పుక్కెళ్ల తాతారావు, తామరపల్లి బోగమ్మ అన్నారు. చేబలుప్పాడలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంట్లో ఉన్న తమ పిల్లల్ని బలవంతంగా తీసుకువెళ్లి అరెస్ట్ చేశారని అన్నారు. నా పేరు పుక్కల తాతారావు సార్. నా పేరు బోగమ్మ, మా పిల్లడి పేరు పవన్. అన్యాయంగా పిల్లల్ని ఏమొచ్చి అరెస్ట్ చేసేసి తీసుకొని వెళ్ళిపోయారు సార్. వాళ్ళకి ఏం తెలియదు. మా అబ్బాయికి తెల్లవారితే ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ అయితే తెల్లవారు పడుకుంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే తెల్లవారితే అబ్బాయి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలకి ఏది అవదని చెప్పారు. మనకి ఎప్పుడు వస్తుందో మరి రోగం ఏం అవదని చెప్పేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి ఎలా ఉన్నారని అంటే మీకు ఏం అవదని అని చెప్పారు. ఆ పిల్లలు అన్యాయంగా లోపల పెట్టేశారు సార్. మా పిల్లలు న్యాయం జరగాలి, ఆవిడకి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి మాకు అనుమానం అండి. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఆ చిన్నోపాళ్ళలోనే అటువంటి మాట జరిగింది. పెట్రోల్ వేసి కాల్చారని చెప్పారు కదా సార్. చిన్నోపాళ్ళలోనే ఆ కేసు పరంగానే పిల్లలు పడుకునే పిల్లల్ని ఎవరో కాల్చిందని మీరే చేశారని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు సార్. పిల్లలకి సంబంధం లేదని చెప్తున్నారు. పిల్లలకి ఏ సంబంధం కూడా తెలియలేదు సార్. ఆ ఇంటి వాళ్ళకి తెలియదట, పక్క వాళ్ళకి తెలియదట. మరి చెప్పలేదు. ఎంతమంది తీసుకెళ్ళారండి? ముగ్గురు మీ పిల్లలేనా? ఇద్దరు మా పిల్లలు సార్. పవన్ అన్న అబ్బాయి, మనోజ్ అబ్బాయి సార్. మా అబ్బాయి సెకండ్ ఎగ్జామ్ తెల్లవారిది ఎగ్జామ్ కూడా ఆపేసి తీసుకెళ్ళిపోయారు. తెలియదు సార్. దయచేసి మీడియా వారు మా పిల్లలు కాపాడుతారు. మా పిల్లలు మీరే చూడాలి సార్. అంతే సార్. మాకు న్యాయం జరగాలి సార్. అంతే. జీప్ ఎక్కండి అన్నారు. అది పడుకున్న దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోయారు సార్. ఏమంటే జీప్ ఎక్కండి అన్నారు. జీప్ ఎక్కండి తీసుకెళ్ళిపోయారు సార్. మరి ఎవరు చేశారనేది మాకు తెలియలేదు సార్. మేము పడుకొని ఉన్నాం. చేశారని కూడా చెప్పట్లేదు సార్. చెప్పకన్నా చేయకన్నా తీసుకొని వెళ్ళిపోయారు సార్. పక్కన మనుషులు లేపుతామని కూడా లేపనకుండా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పిల్లలకి అన్యాయంగా అక్కడ సంబంధం లేని దాంట్లో దూచేసి ఎలా చేశారు సార్. మాకు న్యాయం చేయాలని మీడియా ఊరోళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇంకా కేసు కూడా ఇంకా అలాగే ఉంది. ఇల్లు సామాన్లు ఖాళీ చేయించారు. సామాన్లు కూడా ఖాళీ చేయించారు. అది కూడా ఏమనగా పట్టుకుని న్యాయం చేయాలని చెప్పేసి మీడియా వారిని కోరుతున్నాం సార్.